ప్రచారం చేశారు. అందరూ తీసుకున్నారు. ఎవరైతే భగవద్గీత జ్ఞానాన్ని పొందారో, భగవద్గీతను ఆశ్రయించి అధ్యయనం చేశారో వాళ్ళందరూ కూడా మీరు భగవంతుడు ఎవరని చెప్తే వాళ్ళు క్లియర్గా ఎవరంటారు, ఆ విష్ణువే నేను దేవాది దేవుడు, మిగతా వారంతా ఏంటి ఆయన యొక్క ఉపాధి దేవతలు సేవకులు అని చెప్తారు. ఏమండి అందులో స్ట్రైట్ చెప్పేస్తారు. హూ ఈజ్ గాడ్ అంటే చిన్నపిల్ల కూడా చెబుతుంది. ఏంటి ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఈజ్ కృష్ణ. అర్థమైందమ్మా. ప్రభుపాదుల వారు ఈ బృందావనంలో గురుకులు పెట్టారు. బృందావనంలో గురుకులు పెడితే అక్కడికి లోకల్లో ఒక పండితుడు వచ్చాడంట. పండితుడు వస్తే ఏమండి మాట్లాడుతున్నాడు, మీరు బాగానే మంచి గుడి కట్టారు, కృష్ణుడికి బాగుంది, అంతా బాగుంది, మీ గురుకుల్లో ఏ వేదం నేర్పిస్తారు, ఏ శాస్త్రం చదువుతారు అని అంటే మా దగ్గర భగవద్గీత భాగవతం నేర్పుతారు అన్నాడు. అయితే మీరు భగవంతుడు అని ఎవరిని నమ్ముతారు అని అంటే నీకు శాస్త్రాలు తెలిసి నీకు భగవంతుడు తెలియదా అని ప్రభుపాల వారు తిరిగి ప్రశ్న వేస్తూ, భగవంతుడు అంటే ఇక్కడ అందరికీ తెలుసు, చిన్న పిల్లకు కూడా తెలుసు అని ఆ గురుకుల పిల్ల ఒకటి ఆడకుండా ఉంటే హూ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఎవరు ఆ యొక్క భగవంతుడు ఎవరు అని అంటే కృష్ణ అన్నదంట. అర్థమైంది.